అమ్మలకి, అక్కలకి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ నమస్కారం. మరి టిఆర్ఎస్ ప్రభుత్వం 4.5 సంవత్సరాలు మరి మీ తాండేకి ఏమైనా చేసిండ్రా టిఆర్ఎస్ నాయకులు? గట్టిగా చెప్పండి, మీకున్న బాధ చెప్పండి. ఏమైనా చేసిండ్రా? మిమ్మల్ని అడుగుతున్నా నేను. ఏం చేయలేనా? మరి మీ పిల్లలకు ఉద్యోగాలు రీఎంబర్స్మెంట్ ఎట్లా క్యాన్సిల్ అయింది? మరి ఉద్యోగాలన్నీ ఇవ్వాలి కదా. ఉద్యోగాలు మీ పిల్లలకి మరి 2 బెడ్రూమ్లు ఉన్నారు కదా, వచ్చినాయా? మరి 2 బెడ్రూమ్లు. మరి ఇన్ని మాటలు చెప్పిండ్రు కదా, మరి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటారా? మళ్ళీ గెలిపించుకొని జగ్గారెడ్డి గారిని కూడా గెలిపిస్తారా? మరి పింఛన్లు వస్తాయమ్మా, 2000 పింఛన్లు వస్తాయి. ఏం టెన్షన్ తీసుకోకండి దాని గురించి. ఎందుకంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు వస్తుండే, ఇప్పుడు కొంతమందికి వచ్చి కొంతమందికి రాకుండా ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 58 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది, భార్య గాని భర్త గాని అందరికి వస్తాయమ్మా పింఛన్లు. ఇప్పుడు ఒకరికే వస్తున్నాయంట ఇంటికి. భార్యకు వస్తే భర్త కాదు, భర్తకు వస్తే భార్య కాదు, కాకపోతే ఎవరికి రాదు. వాళ్ళందరూ పోయింది. వస్తలే ఎవరికి? కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ముందు ఏ విధంగా మీకు వాళ్ళ పథకాలు మీ దాకా చేరుతాయో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే జగ్గారెడ్డి గారు వస్తే తప్పకుండా నేను అదే గట్టిగా చెప్తున్నా. జగ్గారెడ్డి గారు వస్తే గురించి. కాబట్టి మీరు అందరూ నాన్న ఆశీర్వదించి మళ్ళీ ఆయనని గెలిపించి పనులు చేపించుకోండి. ఎప్పుడు మిమ్మల్ని దొరకనట్లంటారు. మీ అదృష్టం, రీఎంబర్స్మెంట్ కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మీరు లక్షల ఫీజులు కడుతున్నారు కాబట్టి, వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు క్యాన్సిల్ చేసిండ్రు కాబట్టి కాంగ్రెస్ వస్తే మళ్ళీ అదే పథకాలు మీకు వస్తే ఇంకా కొత్త పథకాలు వస్తాయి. కాబట్టి మీ మంచి జరుగుతుందని నేను ఒక్కటే చెప్పగలుగుతున్నా. ఈ రోజు ఎవరి సంతోషమా? మరి వచ్చినందుకు రోడ్లు గాని డ్రైనేజ్లు గాని ఉంటాయి, ఊర్లలో ఉంటే ఉంటాయి. ఎందుకంటే అభివృద్ధి జరగలేదని చెప్తున్నారు నాకు. కాబట్టి ఉన్నాయా మరి మీ రోడ్లున్నాయా? మరి మీకు వర్షాలు పడుతుంది, కష్టమవుతున్నారు. జగ్గారెడ్డి గారు వస్తే అభివృద్ధి చేస్తాడు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మీ పథకాలు మీకు వస్తే మీరు మంచి ముందుకు పోవాలి. మనం ఇక్కడ ఆగిపోవడం కాదు, మనం ఇంకా ముందుకు పోవాలి. మహిళల గ్రూప్ ఉంటాయి కదా, వాటికి 10 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. బ్యాంకర్ నుంచి లోన్ ఇంట్రెస్ట్ ఉండదు, 1,00,000 అదనంగా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎందుకంటే ఇప్పుడు మహిళల దగ్గర 1,00,000 ఉంటే అందరు మంచిగా ఉంటారమ్మా. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకం మీ ముందు తేవడం జరిగింది. కాబట్టి మీ అందరూ సంతోషంగా కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ముందు వచ్చినప్పుడు ముందు ఉన్నప్పుడు చేసింది కాబట్టి మళ్ళీ వస్తుంది, మళ్ళీ చేస్తుంది. కాబట్టి మేము ఇంత ధైర్యంగా మీ ముందు మాట్లాడగలుగుతున్నాం. కాబట్టి మీరు తప్పకుండా నాన్నని గెలిపిస్తారని నమ్మకం మాకుంది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తుంది, మళ్ళీ మీ అందరికీ మంచి చేస్తుంది. అభిమానం చూపిస్తున్నందుకు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, ప్రజలకి కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు. వాళ్ళకి 6 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే 900,000 రూపాయలు ఉన్నాయట సిలిండర్ల రేట్లు. అన్ని రేట్లు పెట్టుకుంటే మరి కష్టం కదా. తెల్ల కార్డు ఉన్న వాళ్ళకి ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 6 సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇస్తారు. ఈ మాటలు చెప్తారు.
వాళ్ళు మాయ మాటలు చెప్తున్నారు. మళ్ళీ వాళ్ళ ఓట్లేయండి, మళ్ళీ మిమ్మల్ని మభ్యపుచ్చుకోనికి మళ్ళీ మాకు ఓట్లేయండి, మేము ఆడనే కూర్చుంటాం, మీరు ఇదే ఉంటారు అంటారు వాళ్ళు. కాబట్టి నాన్న గెలిచినాక తప్పకుండా